జూన్ 2024లో చదువుకోండి. 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం ఈజీగా ఫిల్ చేయగల నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి ఫిల్ చేసేద్దాము. ఓకే. చూడండి ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు ఓన్లీ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! సో, రాని నంబర్స్ ఏంటో చూసి ఫిల్ చేయగలమేమో చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే. ఇందులో 1, 2 రాలేదు. 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 1, 2, 9 నంబర్స్ రాలేదు. చూడండి ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 1 అండ్ 9 నంబర్స్ ఉన్నాయి. సో, 1, 2, 9 నంబర్స్‌లో మనకి ఎంప్టీ బాక్స్‌లో 1 అండ్ 9 నంబర్స్ రావు కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 1 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి ఈ కాలమ్‌లో 1 వచ్చేసింది. సో, 1 మళ్ళీ ఇక్కడ రాదు కదా! సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో చూడండి. ఈ గ్రిడ్‌లో కూడా 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నంబర్ చేద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5, 6, 7 రాలేదు చూడండి. 8 అండ్ 9 నంబర్స్ వచ్చాయి. సో, 5, 6, 7 నంబర్స్ కదా! ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో 5 అండ్ 7 నంబర్స్ ఉన్నాయి. సో, 5, 6, 7 నంబర్స్‌లో 5 అండ్ 7 2 నంబర్స్ మనకి ఎంప్టీ బాక్స్‌లో రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 5 అండ్ 7 నంబర్స్ రావాలి. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ కాలమ్‌లో ఆల్రెడీ 5 వచ్చేసింది. సో, 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఈ గ్రిడ్‌లో ఏమైనా నంబర్స్ ఫిల్ అవుతాయేమో చూద్దామండి. ఓకే. మనకి ఈ గ్రిడ్‌లో 2 ఉంది. ఈ గ్రిడ్‌లోను 2 ఉంది. ఈ గ్రిడ్‌లో 2 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో కూడా 2 ఉంది. సో, ఇందులో 2 లేదు కదా! సో, 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో 2 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 2 రావడానికి మనకు ఓన్లీ ఈ బాక్స్ మాత్రమే ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి ఈ గ్రిడ్‌లో 4 ఉంది. ఈ గ్రిడ్‌లోను 4 ఉంది. ఈ గ్రిడ్‌లో 4 ఉంది. ఈ గ్రిడ్‌లోను 4 ఉంది. సో, 4 ఫిల్ అవుతుంది చూసేద్దాం. ఓకే. ఈ రోలో ఉంది కదా! అంటే ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి మనకి ఈ గ్రిడ్‌లో 6 ఉంది. ఈ గ్రిడ్‌లో 6 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 6 ఉంది. సో, ఇందులో 6 రాలేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కదా! అంటే ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే చూడండి మనకు 1, 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. 6 వచ్చేసింది. 7 అండ్ 8 నంబర్స్ రాలేదు. ఓకే. 5, 7, 8 నంబర్స్ రాలేదు. అవి ఈ 3 బాక్సెస్‌లో ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. సో, చూద్దాం. మనకి ఈ కాలమ్‌లో తీసుకుంటే అయితే 5, 7, 8 లేదు. అండ్ ఈ కాలమ్ తీసుకుంటే ఈ కాలమ్‌లో 8 ఉంది. సో, 8 అయితే రాదు. కానీ 5 అండ్ 7 నంబర్స్ రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే కూడా మనకి ఇక్కడ 5, 7, 8 నంబర్స్ అయితే లేదు. సో, ఈ 3 బాక్సెస్‌లో 5, 7, 8 నంబర్స్ అయితే ఫిల్ అవుతాయి. సో, నేను ట్రిపుల్‌కి అంటే 3 నంబర్స్ 3 బాక్సెస్. ఓకే. సో, 5, 7, 8 నంబర్స్ ఈ 3 బాక్సెస్‌లో ఫిల్ అవుతాయనైతే రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్ తీసుకున్నా లేదు అంటే రో వైస్ తీసుకుంటే కూడా 3 ఎంప్టీ బాక్సెసే ఉన్నాయి కదా! సో, తీసుకుంటే 1 రాలేదు. 2 వచ్చేసింది. 3 రాలేదు. 4 వచ్చేసింది. 5 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 6, 7, 8 ఇక్కడ ఫిల్ అయిపోతాయి. 9 రాలేదు. సో, 1, 3, 9 నంబర్స్ రాలేదు. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకోండి. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 9 ఉంది. 1 ఉంది. సో, ఈ ఎంప్టీ బాక్స్‌లో మనకు రావాల్సిన 1, 3, 9 నంబర్స్‌లో 1 రాదు. 9 రాదు. అంటే రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 3. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 1 అండ్ 9 నంబర్స్. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్సెస్ తీసుకుంటే చూడండి మనకి ఈ కాలమ్‌లో అయితే లేదు. అండ్ ఈ కాలమ్‌లో కూడా 1 అండ్ 9 నంబర్స్ అయితే లేవు. సో, 1 అండ్ 9 నంబర్స్ 2 నంబర్స్ కదా! సో, ఇది పెయిర్. సో, ఈ పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూద్దాం. ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే చూడండి మనకు ఇలా ఓన్లీ 1, 4, 7 నంబర్స్ అయితే వచ్చాయి. సో, ఈ రో తీసుకుంటే చూడండి 3 అండ్ 8 నంబర్స్ ఉన్నాయి. సో, అండ్ ఈ కాలమ్‌లో కూడా 3 అండ్ 8 నంబర్స్ ఉన్నాయి. సో, ఈ గ్రిడ్‌లో మనము 3 అండ్ 8 పేరు రాయగలమో చూద్దాం. ఓకే. సో, ఈ రోలో 3 అండ్ 8 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రావు. అండ్ ఈ కాలమ్‌లో కూడా ఉన్నాయి కాబట్టి ఈ బాక్సెస్‌లోనూ రాదు. సో, ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి మనకు. ఓకే. సో, ఈ 2 ఎంప్టీ బాక్సెస్‌లో 3 అండ్ 8 పేరు వస్తుంది. చూడండి ఈ కాలమ్‌లో కూడా మనకు 3 అండ్ 8 అయితే లేవు. సో, ఈ 2 బాక్సెస్‌లో 3 అండ్ 8 నంబర్స్ ఫిల్ అవుతాయన్నమాట. సో, 3 అండ్ 8 పేరుని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. ఇంకా 4 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. సో, రాని నంబర్స్ ఏమైనా ఫిల్ అవుతాయేమో చూద్దాం. 1 వచ్చేసింది కదా!
2 రాలేదు. సో, 2 చూద్దాం. ఓకే. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ 3 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 4 వచ్చేసింది. 5, 6, 9 నంబర్స్ రావాలి. ఓకే. సో, 5, 6, 9 నంబర్స్ ఏమైనా ఫిల్ అవుతాయేమో చూద్దాం. ఓకే. ఎంప్టీ బాక్స్ తీసుకున్నట్టయితే ఈ కాలమ్‌లో 5 ఉంది. సో, 5 రాదు. కానీ 6 అండ్ 9 రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఈ రోస్‌లో కూడా మనకు 5, 6, 9 నంబర్స్ అయితే లేవు. సో, నెక్స్ట్ నంబర్ చూద్దాం. సో, ఇక్కడ 2 ఫిల్ చేసాం కదా! ఈ గ్రిడ్‌లో 2 లేదు కదా! సో, 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, మనకు ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. అండ్ సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో లేదు కదా! సో, మనకి ఈ గ్రిడ్‌లో ఫిల్ అయిపోయి ఈ 2 ఆప్షన్స్‌లో ఏదో ఒక ఆప్షన్ పోయిందనుకోండి. అప్పుడు ఇక్కడ ఫిల్ అయిపోతుందనమాట. సో, ఈ గ్రిడ్‌లో 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 2 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఫిల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 2 ఫిల్ అయిపోతుంది చూడండి. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే మనకు ఈ 3 అండ్ 8 ఇంక్లూడ్ చేసుకొని 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. సో, 1, 2 వచ్చేసింది. 3 అండ్ 8ని ఎందుకు ఇంక్లూడ్ చేసుకున్నామంటే మనకు పేరుకి 2 బాక్సెస్ కావాలి. కాకపోతే ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు మనం ఓన్లీ 1 బాక్స్‌లో మాత్రమే 3 అండ్ 8 నంబర్స్ వచ్చాయి. సో, దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని నేను కౌంట్ చేస్తున్నాను. 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6, 7 వచ్చేసింది, 8 రాలేదు. సో, 3, 5, 8 నంబర్స్. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి ఈ రోలో మనకు ఆల్రెడీ 5 వచ్చేసింది. సో, 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కదా! సో, ఇక్కడ ఆల్రెడీ 3 కానీ, 8 కానీ మాత్రమే వస్తుంది అనుకున్నాం. సో, మనకిప్పుడు 5 ఇక్కడ రాదు కాబట్టి 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్స్ వచ్చేసైతే 3 అండ్ 8. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి ఈ గ్రిడ్‌లో కానీ, మనకు రోలో కానీ 3 అండ్ 8 నంబర్స్ అయితే లేవు. సో, ఇప్పుడు కాలమ్ వైస్‌గా తీసుకుంటే మనకు పెయిర్‌కి ఫిల్ అవ్వడానికి ఈజీగా ఉందనమాట. సో, 3 అండ్ 8 ఇక్కడ ఉంది. సో, ఇక్కడ కూడా 3 అండ్ 8 వచ్చేసింది. సో, అది పెయిర్ అయిపోతుంది కాలమ్ వైస్‌గా కూడా తీసుకున్నప్పుడు. ఓకే. సో, 3 అండ్ 8 పెయిర్‌ని ఇక్కడ రాస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. మనం ఈ రో వైస్‌గా తీసుకున్నప్పుడు ఇక్కడ 3 అండ్ 8 పెయిర్ వచ్చింది కదా! సో, రో వైస్‌గా తీసుకున్నప్పుడు ఓన్లీ 1 బాక్సే ఉంది. సో, పెయిర్‌కి మనకు 2 బాక్సెస్ వస్తే సో, మిగిలిన నంబర్స్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి, సో, ఈ రోలో మనకి ఎక్కడైనా 3 అండ్ 8 పెయిర్ వస్తుందేమో చూద్దాం. ఓకే. చూడండి ఈ గ్రిడ్‌లో 3, 8 ఉంది. అంటే ఈ 2 బాక్సెస్‌లోనూ మనకు 3 కానీ, 8 కానీ రావు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా ఈ కాలమ్‌లో కూడా 3 అండ్ 8 ఉంది. సో, ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 3 కానీ, 8 కానీ మనకి ఈ బాక్స్‌లోనూ రావు. అండ్ ఈ 2 బాక్సెస్‌లోనూ రావు. సో, ఈ బాక్స్‌లో మాత్రం రావడానికి ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాలమ్‌లో అయితే లేవు. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా లేదు. సో, 3 అండ్ 8 పెయిర్‌ని నేను ఈ బాక్స్‌లో రాస్తున్నాను. సో, ఇప్పుడు 3 అండ్ 8 పెయిర్ రాసేసుకున్న తర్వాత, సో, ఇప్పుడు 2 బాక్సెస్‌కి 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి, వాటిని ఎక్స్‌క్లూడ్ చేసి మనం మిగిలిన నంబర్స్ ఆహ్, ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఈ గ్రిడ్ చూడండి. ఈ గ్రిడ్‌లో తీసుకుంటే మనకి ఇంకా 4 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! 1 రాలేదు. ఓకే. 2 వచ్చేసింది. 3 రాలేదు. 4 వచ్చేసింది. 5 రాలేదు. 6 వచ్చేసింది. 7 రాలేదు. 8 రాలేదు. ఓకే. సో, ఇప్పుడు చూడండి మనకి ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే మనకు ఈ రోలో 5 అండ్ 7 ఉన్నాయి. సో, ఈ గ్రిడ్‌లో కూడా 5 అండ్ 7 లేదు కదా! సో, మనం 5 అండ్ 7 నంబర్స్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తే చూడండి ఈ రోలో ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, ఓన్లీ ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే ఫిల్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో, ఈ కాలమ్స్‌లో చూడండి కాలమ్‌లో కూడా మనకు 5 అండ్ 7 అయితే లేదు. సో, 5 అండ్ 7 అనే నంబర్స్ మనకి ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. సో, 5 అండ్ 7 అనే పేరుని నేను ఈ 2 బాక్సెస్‌లో అయితే ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనకు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 5 అండ్ 7 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 1, 3, 8 నంబర్స్ రావాలి. ఓకే. 3 అండ్ 8 ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నామంటే మనం ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకున్నప్పుడు ఓన్లీ 1 బాక్స్‌లో మాత్రమే 3 అండ్ 8 నంబర్స్ రాసుకున్నాం. సో, అందుకని 3 అండ్ 8 నంబర్స్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఈ రోలో మనకు 3 ఉంది. సో, 3 అయితే మనకి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అంటే ఇక్కడ 3 అండ్ 8 పేర్లో మనకి 3 మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 1 అండ్ 8 నంబర్స్. ఓకే. సో, 1 అండ్ 8 నంబర్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ కాలమ్‌లో అయితే లేవు. అండ్ ఈ కాలమ్‌లో కూడా 1 అండ్ 8 నంబర్స్ అయితే లేవు. సో, 1 అండ్ 8 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను.
అండ్ ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకున్నప్పుడు మనకి ఇంకా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! 1 ఇక్కడ ఫిల్ అయిపోతుంది అనుకున్నాం. 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు. 7 వచ్చేసింది. 8 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 9. సో, 6 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి గ్రిడ్‌లో కానీ, కాలమ్‌లో కానీ లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే కూడా మనకి గ్రిడ్‌లో కానీ, కాలమ్‌లో కానీ 6 అండ్ 9 నంబర్స్ అయితే లేవు. సో, 6 అండ్ 9 నంబర్స్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో పెయిర్‌గా రాస్తున్నాను. సో, ఇక్కడ చూడండి మనం ఇక్కడ 3 అండ్ 8 పేర్లో ఇక్కడ 3 వచ్చేసిందనుకున్నాం కదా! సో, సేమ్ ఈ రోలో మనం 3 అండ్ 8 పేరు రాసుకున్నాం కాబట్టి 3 ఆల్రెడీ వచ్చేసింది. ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది మనకి ఓన్లీ 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు ఇక్కడ 3 అండ్ 8 పేరు రాసుకున్నాము. కాలమ్‌లో 8 వచ్చేసింది. సో, ఇక్కడ 3 అండ్ 8 పేర్లో మనకు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా ఉంది కదా! 3 అండ్ 8 పేరు రాసుకున్నాం కాబట్టి గ్రిడ్‌లో 3 వచ్చేసింది. ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో, మనకి ఈ గ్రిడ్‌లోనే 8 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లోనే 8 ఉంది. ఈ 2 గ్రిడ్స్‌లోనే 8 ఉంది. సో, ఇందులో లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్సెస్‌లోనూ రాదు. సో, 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఈ గ్రిడ్‌లోను 3 ఉంది. అండ్ ఈ 2 గ్రిడ్స్‌లోను 3 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 3 లేదు కదా! సో, 3 ఫిల్ అవుతుంది. ఏమో చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇలా ఎక్కువగా రిపీట్ అయిన నంబర్స్‌ని రాని ప్లేసెస్‌లో ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. చూడండి ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 1 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో 1 ఉంది. ఈ గ్రిడ్‌లోనూ 1 ఉంది. సో, ఇందులో 1 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కదా! సో, ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ కాలమ్ వైస్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండ్ నంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 వచ్చేసాయి. 7 రాలేదు. 8 వచ్చేసింది. 9 రాలేదు. సో, 7 అండ్ 9 నంబర్స్ చూడండి ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో ఆల్రెడీ 9 ఉంది. సో, 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండ్ నంబర్ చూద్దాం. 1 రాలేదు. 2, 3 వచ్చేసింది. 4 రాలేదు. 5 వచ్చేసింది. 6 రాలేదు. 7, 8, 9 వచ్చేసాయి. సో, 1, 4, 6 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్సెస్ తీసుకుంటే చూడండి మనకి గ్రిడ్‌లో 1 ఉంది. సో, 1 ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు కదా! సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 4 అండ్ 6 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో మనకు 4 ఉంది. సో, 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండ్ నంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. 6 వచ్చేసింది. 7 రాలేదు. సో, 5 అండ్ 7 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 7 వచ్చేసింది. సో, 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనం ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నా లేదంటే ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే కూడా 3 ఎంప్టీ బాక్సెస్. సో, రాని నంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది. 4 రాలేదు. 5 వచ్చేసింది. 6 రాలేదు. 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 4, 6, 9 నంబర్స్ రాలేదు. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకు ఈ రోలో 4 అండ్ 9 వచ్చేసాయి. సో, 4, 6, 9 నంబర్స్‌లో 4 రాదు. 9 రాదు. అంటే రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 4 అండ్ 9 నంబర్స్ రైట్. సో, ఇక్కడ లేదు ఇలా చేసుకున్నా మనం ఇక్కడ 6 అండ్ 9 అనుకున్నాము. ఆల్రెడీ 6 వచ్చేసింది. సో, ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నంబర్ వచ్చేసి 4. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి హీరో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నంబర్ చూసేస్తే 1 రాలేదు. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ 6 అండ్ 9 పెయిర్ ఉంది కదా! మనం ఈ రోలో ఆల్రెడీ 9 వచ్చేసింది. ఇక్కడ 6 అండ్ 9 పెయిర్‌లో సో, 9 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ 6 అండ్ 9 పెయిర్‌లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ కదా! రాండ్ నంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు. 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 3 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకు ఈ కాలమ్‌లో అయితే 3 కానీ, 9 కానీ లేదు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో 3 వచ్చేసింది. సో, 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి
మనకు ఈ కాలమ్‌లో ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. సో, రాని నంబర్ వచ్చేసి 9 ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే, లేదంటే కాలమ్ వైస్‌గా తీసుకున్నా కూడా 2 ఎంప్టీ బాక్సెస్. రాని నంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 అండ్ 6 నంబర్స్ రాలేదు చూడండి. 7, 8, 9 వచ్చేసాయి. సో, 5 అండ్ 6 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో ఆల్రెడీ 6 వచ్చేసింది. సో, 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఈ రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాండమ్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 వచ్చేసాయి. 7 రాలేదు. 8 అండ్ 9 వచ్చేసాయి. సో, 7 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ రో వైస్‌గా తీసుకుంటే కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాండమ్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు చూడండి. 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 5 రాలేదు. సో, 5 ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ 5 అండ్ 7 పెయిర్ వస్తుంది అనుకున్నాం కదా! ఇక్కడ ఆల్రెడీ 7 వచ్చేసింది. ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు. సో, మనకి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 5 అండ్ 7 పెయిర్‌లో ఆల్రెడీ 5 వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనం ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు ఇంకా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్స్‌తో ఇంక్లూడ్ చేసుకొని. ఓకే. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. అండ్ 6 రాలేదు. ఓకే. 7, 8, 9 వచ్చేసాయి. సో, 5 అండ్ 6 నంబర్స్ ఇక్కడ 5 వస్తుంది అనుకున్నాం కదా! సో, 5 ఆల్రెడీ మనకి ఈ రోలో ఉంది కాబట్టి గ్రిడ్‌లోనే ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, ఇక్కడ 5 అండ్ 7, 8 పెయిర్‌లో ఆల్రెడీ 7 అండ్ 8 మనకి ఈ కాలమ్‌లో వచ్చేసాయి. సో, ఈ 3 నంబర్స్‌లో ఏదో ఒక నంబర్ వస్తుంది అనుకున్నాం కదా! సో, 7, 8 ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇంకా ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ ఈ బాక్స్‌లో 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 7 అండ్ 8 నంబర్స్. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ కాలమ్‌లో ఆల్రెడీ 7 వచ్చేసింది. సో, మనకు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకున్నప్పుడు ఇంకా 7 అండ్ 8 నంబర్స్ మిగిలున్నాయి కదా! సో, 7 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ ట్రిపుల్‌లో ఇంకా మిగిలున్నది ఓన్లీ 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ 1 అండ్ 8 పెయిర్ అనుకున్నాం కదా! ఈ కాలమ్‌లో ఆల్రెడీ 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 అండ్ 8 పెయిర్‌లో ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ రో వైస్‌గా 1 అండ్ 8 పెయిర్ ఆల్రెడీ 1 వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 8. ఆల్రెడీ 1 వచ్చేసింది. ఇంకా 1 అండ్ 9 పెయిర్‌లో ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 1 అండ్ 9 పెయిర్ అనుకున్నాం కదా! ఈ రో వైస్‌గా ఆల్రెడీ 9 వచ్చేసింది. సో, ఇక్కడ 1 అండ్ 9 పెయిర్‌లో మనకి ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. సో, ఇప్పుడు చూడండి ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. ఈ కాలమ్ వైస్‌గా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. లేదు రో కానీ, గ్రిడ్ కానీ తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండమ్ వచ్చేసి ఫిల్ చేసేయండి. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. సో, 6 రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో 6 ఉంది. సో, 6 మళ్ళీ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ 7 అండ్ 8 వచ్చేసాయి. ఇంకా రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇవండి హిందూ పేపర్‌లోని సుడోకు ఆన్సర్స్. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.